మాజీ ఎమ్మెల్యే ప్రసన్నను పరామర్శించిన ఆదాల. నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ను శనివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పరామర్శించారు. ఈ మేరకు నెల్లూరు నగరంలోని సుజాతమ్మ కాలనీలోని ఆయన నివాసంలో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ ఆదాల మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డిని దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డిని పరామర్శించిన వారిలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ రెడ్డి రంగారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్ణ వెంకయ్య, పాసం శ్రీనివాస్, సిహెచ్ హరిబాబు యాదవ్, ఏసునాయుడు, జడ్పీటీసీ సభ్యులు మల్లు సుధాకర్ రెడ్డి, నాగా శ్రీనివాసులు రెడ్డి, స్వర్ణ జీవన్ ప్రసాద్, షేక్ మొయుద్దీన్, కొండేటి నరసింహారావు, ఆగాల శ్రీనివాసులు రెడ్డి, షేక్ అల్లాబక్షు, బెల్లంకొండ వెంకయ్య, సీనయ్య, నాని తదితరులు ఉన్నారు. నెల్లూరు జిల్లాలో గత 30 సంవత్సరాలుగా రాజకీయంగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగింది మేము వినలేదు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో రంగ్యాక్ బ్యాచ్లు ఎక్కువైపోయి అనేక మర్డర్లు జరగడం కూడా చూస్తూ ఉన్నాం. ఇళ్ల మీదకి రావడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పోలీస్ శాఖ పూర్తిగా జిల్లాలో ఫెయిల్ అయిందనేది కనపడుతూ ఉంది. ఇకనైనా పోలీస్ శాఖ సక్రమంగా వ్యవహరించి ఇలాంటి సంఘటనలు జరగకుండా, మర్డర్లు జరగకుండా, ఇళ్ల మీదకి వచ్చే కార్యక్రమాలు జరగకుండా చూడవలసిందిగా పోలీస్ శాఖను కోరుతున్నాం. ప్రసన్న కుమార్ రెడ్డిని ఆ రోజే ఈ వీడియోలు చూసి పలకరించడం జరిగింది. ఇప్పటికీ 22 రోజులుగా వస్తున్నా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదంటే దీన్ని బట్టి పోలీస్ శాఖ ఏ విధంగా నడుస్తుందో అర్థమవుతూ ఉంది.